అందరికీ షలోమ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ఆదికాండం 1 అధ్యాయం 1 వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు అంటే టైం స్టార్ట్ అయినప్పుడు. మనం మీకా 5:2లో యేసు ప్రభు యొక్క పుట్టుకను గూర్చినటువంటి ప్రవచనం చదువుతాం. అఫ్‌కోర్స్ యేసు ప్రభు యొక్క పుట్టుకను గూర్చినటువంటి అనేకమైన ప్రవచనాలున్నాయి. ఇందులో ఇది కొంచెం ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనది అంటే, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని యేసు ప్రభువు అంటే పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి వాడు యేసు ప్రభు మాత్రమే. ఇక్కడ యోహాను సువార్త 1 అధ్యాయం 18వ వచనంలో చూస్తున్నాము. ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు. ఆయన రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. సో, పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి వాడు యేసు ప్రభు మాత్రమే. ఇశ్రాయేలుతో ఒక నరుడుగా మరి పోరాడినటువంటి వాడు, యాకోబు యొక్క తుంటి నరమును మరి విరిచినటువంటి వాడు యేసు ప్రభు మాత్రమే. ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాడు కాదు. సృష్టికి ముందులోనే ఉన్నాడు. ఇప్పుడు మనం హీబ్రూ భాషలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెననే మాట హీబ్రూ భాషలో చూసినట్లయితే బెరషిత్, బరా, ఎలోహిం, ఎట్. ఇప్పుడు ఆల్ఫా, టౌ అనేటువంటి మాట అక్కడ కొంచెం ఆశ్చర్యం కలిగించేటువంటి మాట. అంటే హీబ్రూ భాషలో మరి ఎలోహీం అనేటువంటి పదానికి బలాన్ని ఇచ్చేటువంటి మాట. ఎలోహీం కంటే ముందుంటే అది వేరే అర్థం వస్తది. కానీ ఎలోహీం తర్వాత రావటం ఎలాగయిందంటే ఆల్ఫా, టౌ అనేటువంటి దేవుడు అన్నట్టుగా అయింది. ఎందుకనంటే ఆయన వాక్కు అని చెప్పడం కోసం మరి మొదటి వచనంలోనే ఆయన ఎందుకనంటే మనం యోహాను సువార్తలో చదువుతాం. ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. సో, అక్కడ ఎలోహిం, ఆల్ఫా, టౌ కదా! అదే ప్రకటన గ్రంథంలో ఆయన యేసు ప్రభు కూడా తన గురించి తాను చెప్తూ నేనే గ్రీకు భాషలో ఇక్కడ రాయబడింది కాబట్టి ఆల్ఫా, ఒమేగా అని. ఆల్ఫా అనేది ఫస్ట్ అక్షరం. ఒమేగా అనేది గ్రీకు భాషలో చివరి అక్షరం. సో, నేనే ఆల్ఫా ఒమేగానని ఆయన గ్రీకు భాషలో మరి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో, ఆయనకు భాషల సృష్టికర్తే ఆయన. సో, భాషలు ఆయనకిష్టం. ఎందుకంటే ఎవల్యూషన్ థియరీ ఎక్కడ ఫెయిల్ అయిపోతుందంటే, ఈ భాషల దగ్గర ఫెయిల్ అయిపోతుంది. చాలా విషయాల్లో ఎవల్యూషన్ పనిచేస్తుంది. కొన్ని విషయాల్లో ఎవల్యూషన్ ఎక్కడ ఫెయిల్ అయిపోతుందంటే, స్త్రీ, పురుషుడు ఉండడం. ఎందుకంటే ఎవల్యూషన్‌లో ఒకే రకమైనటువంటి జంతువు ఉండాలి. కానీ అదేమైందంటే స్త్రీ, పురుషుడు. స్త్రీగాను, పురుషునిగాను దేవుడు చేశాడు. అంటే మన క్రిస్టియన్స్ అందరూ నమ్మేటువంటిది క్రియేషనిజం. ఇప్పుడు ఈ యొక్క ఆదికాండంలో మొదటి వచనంలో ఆది కంటే ముందు ఉన్నటువంటి కాలాన్ని బైబిల్‌లో ఏం చెప్తారంటే, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు. అంటే శా దాన్ని ఎటర్నల్ లైఫ్ అంటారు ఇంగ్లీష్‌లో. తెలుగులో శాశ్వత కాలం. శాశ్వత కాలానికి టైం ఉండదు. దట్ ఈస్ వితౌట్ టైమ్. అంటే సూర్యుడు చుట్టూ తిరగడం, భూమి తన చుట్టూ తను తిరగడం అవేమీ ఉండవు. ఎందుకంటే ఇవి ఏర్పడడానికి కారణమే ఈ గమనాలు. సో, ఆదికాండం మొదటి అధ్యాయం ప్రకారం. అవి లేకపోతే టైం అనేటువంటిదే లేదు. టైంని స్టార్ట్ చేసినటువంటి వాడు దేవుడు. ఆదియందు అంటే ఏంటంటే టైం స్టార్ట్ అయినప్పుడు.
ఆదియందు మరి భూమి ఆకాశం సృజించినంటే మ్యాటర్‌ని తయారు చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాటర్‌లో మరి ఆయన సంచరించినట్లు మనం చదువుతాం. సో, మోషన్‌ని క్రియేట్ చేసినటువంటి వాడు దేవుడు. ఓకే. ఇప్పుడు శాశ్వత కాలంలో ఎవరున్నారు అనంటే, మనం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అనంటే, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు కలరు. తండ్రి, వాక్కు, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. దేవుని యొక్క సిస్టమ్ క్రియేషన్‌లో మాత్రమే కాదు గానీ, అసలా ఆయన ఈ క్రియేషన్‌ని నడపడానికి కూడా ఆయన ఒక కోర్ట్ రూమ్ లాగా ఉంది. ఆయన సిస్టమే ఒక సభ ఏర్పాటు చేసి నడిపించినట్లుగా ఉంది. అంటే సృష్టికి ముందు కూడా ఆయన ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు నేను నా వాక్కు వేరు కాదు. నేను సెపరేట్ చేసుకోలేను. కానీ దేవుడు తన వాక్కుని, తన ఆత్మను కూడా మరి సెపరేట్ చేసుకోగలిగినటువంటి ఆయన కెపాసిటీ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే దేవుని స్వరూపంలోనే నరులను ఆయన సృజించాడు కాబట్టి మనలో వాక్కు ఉంది. తర్వాత మనలో ఆత్మ ఉంది కదా! నాకు ప్రాణం ఉందంటే గాను ఆత్మ. దేవుడు జీవవాయువును ఊదగా జీవించు ప్రాణి ఆయన. సో, ఆ యొక్క ఆహ్, ఉయ్యర్ కదా! తమిళ్‌లో ఉయ్యర్ అంటారు. ఆ యొక్క తెలుగులో ఉసురు అనుకుంటా. అంటే ఆ యొక్క ఉయ్యర్ కదా! ఆవి, ఆ పరిశుద్ధాత్మ నాలో ఉంది. నేనిప్పుడు ముగ్గురు ఒక దాంట్లో బంధింపబడినట్టుగా ఉన్నాం. కానీ దేవుడికి అలాగా కాదు. ఆయన వాక్కు ఆయనలోంచి సెపరేట్ అవ్వగలదు. ఆత్మ సెపరేట్ అవ్వగలదు. ఆయన ఒక్కడే ముగ్గురుగా సమావేశమయ్యి, మనం ఇలా చేద్దాము అన్నట్టుగా ఆయన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. ఆయన చేసే ప్రతి కార్యానికి కూడా హి నీడ్స్ సమ్ కౌన్సిలర్స్. దే అక్కడ ఒక సభ, ఆ సభలో ముగ్గురున్నారు కదా! పరలోకంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు కలరు. సో, ఈ ముగ్గురు తండ్రి, వాక్కు. అంటే సృష్టికి ముందు వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకెవరు లేరు. అప్పుడు దూతలు లేరు, ఎవరు లేరు. ఎందుకంటే దూతలు అవసరం లేదప్పుడు. దూతలు ఎందుకు ఆయనకు అవసరం అంటే భూమిని తిప్పాలి. దీని మీద వాయు సంబంధమైనటువంటి ఆత్మలు పెట్టాడు. ఎందుకంటే గాలిని తిప్పాలి కదా! గాలి విసరాలి. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా! చూడండి యేసు ప్రభు పడవ మీద ప్రయాణం చేసినప్పుడు సాతానుకి అధికారం ఉంటది. ఎందుకంటే వాయు సంబంధమైనటువంటి ఆత్మ అని మనం ఎఫెసీ రాసిన 2వ అధ్యాయం మనం చదువుతాం. 2వ వచనంలో. వాయువుకి వాయువు మీద హక్కున్నటువంటి వాడు ఎవరు అంటే ఒక దేవదూత. సో, అతను సాతాను. సాతాను అయ్యుండొచ్చు. ఎందుకంటే సాతాను సైన్యంలోనే ఒక దూత ఆ యొక్క వాయుమండలాధిపతి. సో, అలాగా నక్షత్రాలు, సూర్యుడు తిరగడానికి, మరి గ్రహాలు తిరగడానికి ఆయనకి దూతల అవసరం ఉంది. మనకు అలాగే కనబడుతుంది బైబిల్‌లో. హి ఈస్ యూజింగ్ దెమ్. ఈ సృష్టి అంతా నడవడానికి ఆయన దూతల్ని ఏర్పాటు చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఆ దూతలే సృష్టిని నడిపిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. సరే పరలోక రాజ్యం అప్పుడు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఎందుకనంటే ఈ యొక్క ప్రకటన గ్రంథం మనం చదివితే మనకు తెలిసేటువంటి విషయం ఏంటి అనంటే, యేసు ప్రభు తను పరుచుకున్నాడు కదా! పైన ఎలా ఉందనంటే, మనం మొదటి అధ్యాయంలో చూస్తే 12 దగ్గర నుంచి చదువుతాను. అది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఇప్పుడు యేసు ప్రభువు ఎలా కనబడతాడంటే, మనుష్య కుమారుని పోలిన వాడిగా కనిపిస్తాడు.
సో, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు చూడండి. ఆయన పా చూచిందని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. కదా! తరువాత ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నవి. హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. యేసుప్రభు కళ్ళు అగ్ని జ్వాలలాగా ఉన్నాయి. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానము. ఆయన పాదాలు ఎలా ఉన్నాయంటే అపరంజి అంటే బంగారం. అపరంజితో సమానం అంటే బంగారాన్ని ఎలాగైతే పుటం వేసిన తర్వాత ఎంత మరి మెరుస్తూ ఉంటుందో అలాగా ఆయన పాదాలున్నాయి. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను. ఆయన మాట ఎలా ఉందంటే సముద్ర ఘోష కంటే ఘోషలాగా చాలా సముద్రాలు కలిస్తే ఘోషించినట్లుగా ఆయన స్వరం ఉంది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఇది కొంచెం మనందరం చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే 7 నక్షత్రాలంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. దానికి చాలా పెద్ద వీడియో అవుతది కాబట్టి 7 నక్షత్రాల తర్వాత వీడియోలు నేను చేస్తాను. ప్రస్తుతం అయితే ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. తరువాత ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళొచ్చుండెను. ఆయన మాట ఎలా ఉందంటే రెండంచుల గల ఖడ్గం లాగా ఉంది. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. యేసు ప్రభు యొక్క ముఖం ఎలా ఉందంటే మహా తేజస్సుతో, సూర్యుడు ఎలాగైతే తేజస్సుతోటి మనకి కనిపిస్తాడో కదా! మనం మధ్యాహ్నం సూర్యుడి వైపు చూడలేం కదా! మరి ఆయన యొక్క తేజస్సు అంత ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది. ప్రకాశించుచుండెను. ఆహ్, నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరి మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని ఆహ్, వీటి వెంట జరగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ ద్వీపముల సంగతియు వ్రాయుము. ఇప్పుడు మెనోరా గురించి మనం ధ్యానం చేయాలి. మెనోరా అంటే 7 నక్షత్రాల గురించి. కానీ 7 నక్షత్రాలు కూడా ఏంటి అనగా 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. సో, ఈ నక్షత్రాలు అనే మాటకి అర్థమే దూతలు. ఇప్పుడు నక్షత్రాలను చూస్తున్నాం కదా! ఈ నక్షత్రాలు ఆకాశంలో ఉన్నటువంటి దూతలు. మనుషుల యొక్క జనాభా ఎలాగైతే పెరుగుతా ఉంటదో, అలాగే ఆ యొక్క నక్షత్రాల సంఖ్య కూడా పెరుగుతా ఉంది. అంటే ఎవరు పుట్టినప్పుడైనా సరే ఒక నక్షత్రం పుడతదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 7 దీపస్తంభములు, 7 సంఘములు. సో, వాటిని ఏదైతే ఆకాశంలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలు ఉన్నాయో, వాటిని ఆయన సంఘాలతో పోలుస్తున్నాడు. కానీ సంఘాలు యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆ రోజుల్లో 7 సంఘాలున్నాయి. కానీ సంఘం ఒకటే. సార్వత్రిక సంఘం ఒకటే. వీళ్ళందరూ కూడా రక్షింపబడేది ఒకే విధంగా తప్ప 7 విధాలుగా లేవు. ఇప్పుడు
యేసు ప్రభు ఈ యొక్క స్వరూపంలో ఉన్నాడు. అంటే ఆయన యొక్క స్వరూపం వాస్తవానికి ఆదాముని తన స్వరూపంలో చేసుకున్నాడు. అంటే ఆదికాండంలో ఉన్నటువంటి ఆదాము యొక్క దేహం మొత్తం ఏంటి అనంటే బంగారుమయం. ఆదాము కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడుగా నేను భావిస్తున్నాను. అతను పాపం చేసినప్పుడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే మనకి తెలుసు హాలీవుడ్ వాళ్ళు ఆస్కార్ అవార్డ్ ఇస్తారు. ఒక బంగారు విగ్రహాన్ని ఇస్తారు. సో, మానవులందరూ కూడా అలాగా బంగారంతోటి చేయబడినట్టుగా నేను అనుకుంటాను. ఎందుకంటే ఆదామును సృజించినప్పుడు ఆదాములో టోటల్‌గా బంగారమే ఉండేది. ఆదాం అంటే నా అభిప్రాయం స్త్రీని గాను, పురుషుని గాను చేసింది. ఆదాం అంటే ఇద్దరు. ఒక స్త్రీ, పురుషుడు కలిస్తే ఒక ఆదాం. ఆ తర్వాత పాపంలో పడిన తర్వాత హవ్వ అనే పేరు ఆయన నుంచి మరి హవ్వకు పెట్టడం జరిగింది. సో, పాపం లేకముందు హవ్వ అనే లేదు. ఇద్దరు కలిస్తే ఆదాం బైబిల్ ప్రకారం. సరే, మరి ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఏంటి అనంటే బంగారంతో చేయబడినటువంటి వాడు మనిషి. పాపం చేసినప్పుడు ఈ బంగారం అంతా కూడా బయటికెళ్ళిపోయింది. అతనిలో ఎలాగైపోయిందంటే, మరి ఆ బంగారం బయటికెళ్ళిపోవడంతో ఆయన జంతు చర్మాన్ని కప్పాడు మనిషికి. అంటే నేను చదువుతుంటే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఒక జంతువు చర్మాన్ని ఆయనకి ఆదాంకి, అవ్వకి కప్పడం. సో, దిస్ ఈస్ నాట్ యాక్చువల్ అవర్ బాడీ. అవర్ బాడీ షుడ్ బి గోల్డ్. కానీ మనము ఎప్పుడైతే యేసు ప్రభువునందు రక్షింపబడతామో, అప్పటి నుంచి మనం చేసేటువంటి కార్యాలు, నీతి కార్యాలన్నీ కూడా మనలో బంగారంలాగా చేయబడతాయి. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు పూర్తిగా యేసు ప్రభువులాగా మార్చబడతారు. మనం మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. మనకి దేని కొరకు నిరీక్షిస్తున్నామో అది ఇంకను బయలుపడలేదు గాని, ఆయన వచ్చినప్పుడు మనము ఆయన వలె ఉందుము. యేసుప్రభు ఎలా ఉన్నాడో అలాగే మనం ఉంటాం. ఈ ప్రివిలేజ్ సాతానుకి లేదు. సాతానుకి ఇంత గొప్ప లాగా ఉండేటువంటి భాగ్యం లేదు. దేవుడు దగ్గరికెళ్లి మాట్లాడేటువంటి భాగ్యం కూడా సాతానుకి లేదు. కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంగా ఉండి రెక్కలతోటి కొట్టుకోవడమే తప్ప, దేవుని దగ్గరకు కూడా సాతాను వెళ్ళలేడు. ఇప్పుడు సాతానుకు అసూయ ఏంటి అనంటే, మనలో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను ఏం చేయాలనుకుంటున్నాడంటే, దాన్ని వినియోగించి మనల్ని నాశనం చేయాలి. సో, భూమి మీద ఉన్న మనుషులందరిని చంపాలి అనేదే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశ్యం తప్ప, ఇంకో ఉద్దేశ్యం వేరే ఏమి లేదు. సో, దేవుడు కూడా ఒకటి ప్రూవ్ చేయాలని సాతాను చూస్తున్నాడు. ఏంటంటే, అతను కూడా ఈ యొక్క మనం యోబు మొదటి అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. తర్వాత ఇంకా అనేక చోట్ల చదువుతాం. ఏంటి అనంటే, ఒక సభాపర్వతం ఉంది. ఆ సభాపర్వతం దగ్గరికి ఈ యొక్క దేవుని దూతలందరూ వస్తారు. వాళ్ళు వాళ్ళకి కొన్ని దేశాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మన దానియేలు గ్రంథం 10, 13లో చదువుతాం. పారసీక అధిపతి గాబ్రియేలుని ఆపుతాడు. సో, అలాగ ప్రతి దేశానికి మన యొక్క ప్రధాని ఎంతో చక్కగా మంచి మరి తెలివైనటువంటి వాడు. మరి చాలా అనేకమైన కార్యాలు చేస్తున్నటువంటి ప్రధాని గారు. అయితే మన ప్రధానమంత్రి వి రెస్పెక్ట్ హిమ్. కానీ వి ప్రే ఫర్ హిమ్. నేను ప్రతిరోజు మన మోడీ గారి గురించి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే క్రిస్టియన్‌కి పార్టీ లేదు. సో, వి ప్రే ఫర్ ద లీడర్స్. దట్స్ ఆల్. అధికారుల కోసం, అధిపతుల కోసం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మనది. ఆహ్, మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రార్థన చేయాలి. అతనిలో అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడు కోసం కూడా ప్రార్థన చేయాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
కదా! కొంతమంది కొన్ని చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పాస్టర్ గారు ఫోను చేస్తే, మరి ఆయనకి సహాయం కలగాలని ఆయన ప్రార్థన చేశాడు పాపం. ప్రార్థన చేస్తే అది ఎవరో వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. దట్ ఈస్ నో గుడ్. బికాజ్ ఎ పాస్టర్ షుడ్ ప్రే ఫర్ ఆల్ ద లీడర్స్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఒక లీడరు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక లీడరు. మేబీ దే లుక్ లైక్ జోకర్స్ బట్ వి హావ్ టు రెస్పెక్ట్ దెమ్. వి హావ్ టు రెస్పెక్ట్ దెమ్. బయటోళ్ళకి జోకర్స్ కానీ మనకు జోకర్స్ కాదు. దే ఆర్ లీడర్స్. సో దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్ టు ప్రే ఫర్ దెమ్. సో మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక విషయం ఈరోజు మనం చూస్తున్నాం ఏంటనంటే, శాశ్వత కాలంలో యేసు ప్రభు వాక్కుగా ఉన్నాడు. తండ్రి కదా! పరిశుద్ధాత్మ ముగ్గురున్నారు. ఆ తర్వాత ఆ దేవుడు ఏ విధంగా ఈ యొక్క సభాపర్వతం చేసాడో, మరి ఈ యొక్క కోర్ట్ సీన్‌ల కోసం మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చదువుతాం. సో, కోర్ట్ సీన్‌ల కోసం మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కోర్ట్‌లాగే ఉన్నాయి. లేఖనంలో రాయబడినట్లుగానే ఆయన చేసాడు. సో, తన చట్టం ఒకటుంది ఆయనకి. ఆ చట్టం ప్రకారమే చేసుకుంటూ వచ్చాడు తప్ప ఇంకో రకంగా ఆయన చేయలేదు. ముందుగా రాసాడు. రాసిన దాని ప్రకారం చేసాడు. సో, ఆయన ముందుగా ఏం రాసాడు? ఏం చెప్పాడనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అలా చేయడానికి మరి ప్రభు మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ వెరీ మచ్.